మనం చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు సేకరిస్తోంది ప్రభుత్వం. అయితే ఈ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం సర్వే నిర్వహించడాన్ని నిరసిస్తూ పోలీసులపై పలువురు కారం చల్లినట్లుగా తెలుస్తోంది. రాళ్లు కుర్చీలతో పోలీసులపై దాడి చేశారు. వాళ్ళు డీసీపీ యోగేష్ తో పాటు పలువురు పోలీసులకు కూడా గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. బుల్లెట్ ట్రైన్ కోసం ప్రాజెక్టు కోసం ఏదైతే ప్రతిపాదించిన భూముల సేకరణ జరుగుతోందో దానికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా బహదూర్గూడ రైతులు ఆందోళన చేస్తున్నారు. తమ భూములు బలవంతంగా తీసుకోవద్దని ముందుగా స్పష్టమైన హామీలు, మార్కెట్ విలువకు తగ్గ పరిహారము, లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా హైడ్రా అధికారులు గ్రామానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే 650 ఎకరాల భూముల పరిధిలోని పలు నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. దీంతో రైతులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. భూముల సేకరణపై గ్రామంలో ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా తమకు ప్రభుత్వం తిండి నిద్ర లేకుండా చేస్తోందని రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. 9 నెలల క్రితం హైకోర్టు ఈ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేయటం, కూల్చడం చేయవద్దని స్పష్టం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని రైతులు మండిపడుతున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బలవంతపు భూసేకరణకు నిలిపివేయాలని కూడా రైతులు డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోన్న 7 బుల్లెట్ రైళ్లలో 3 మార్గాలు ఒక్క తెలంగాణలోనే ఏర్పాటవుతున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడంతో నగర శివార్లలో బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రానుందనే దానికి మరింత బలం చేకూరింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని బహదూర్గూడ వద్ద బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 650 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడి నుంచే 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే శంషాబాద్ ముంబై, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ అమరావతి, చెన్నై కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. ఉన్న భూములు వదిలిపెట్టి బుల్లెట్ ట్రైన్లో ఎక్కి తిరగడానికి తమ దగ్గర డబ్బులు ఉన్నాయా అని రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తాము పంటలు పండించి పశు సంపదను అభివృద్ధి చేసుకుంటూ మార్కెట్లో విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నామన్నారు. బుల్లెట్ ట్రైన్ వస్తే ఏం చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. మనం చూస్తున్నాం భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్స్ పై, అలాగే పోలీసులపై దాడులు, కారం చల్లటం కూడా చూస్తున్నాం. మరి పరిస్థితి ఏంటి? అసలు ఏమంటున్నారు? ఇప్పుడు కూడా రైతులు ఏమంటున్నారు? బహదూర్గూడ రైతుల పోరాటం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం పోరాటం సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. దాదాపు 9 రోజులుగా కూడా ఈ నిరసన చేస్తున్నారు. ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ కోసం భూసేకరణ చేస్తూ ఉంది. ఆ భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులే ఈ బహదూర్గూడ రైతులు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు, స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే ఈ భూసేకరణ చేయాలంటూ కూడా వీళ్ళు కోరుతున్నారు. అయితే 1954 నుంచి ఇక్కడ ఈ బహదూర్గూడ సంబంధించిన రైతులు ఇక్కడ భూమి దున్నుకుని జీవిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అంటూ కూడా ప్రభుత్వ అధికారులు లెక్కలు చెప్తా ఉన్నారు. 1954 నుంచి దున్నుకుంటున్నారు, కానీ వీరెవరు కూడా పట్టాలు లేవు. ఇది మొత్తం కూడా పూర్తిగా ప్రభుత్వ భూమి. అయితే రైతులు దున్నుకుంటారు కాబట్టి ఇన్ని రోజుల పాటు అధికారులు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి ఈ భూమి అవసరం వచ్చింది కాబట్టి ఈ భూసేకరణలో భాగంగా భూమిని తీసుకుంటున్నామంటూ కూడా చెప్తున్నారు. కేవలం ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో అందులో మాత్రమే ఫెన్సింగ్ వేస్తున్నాం, మిగతా భూమిలో రైతుల జోలికి వెళ్ళట్లేదంటూ కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. దీని విషయంలోనే ఒక కంక్లూజన్ కానీ ఒక స్పష్టత రాని పరిస్థితి. ఎందుకంటే సంబంధించి తమ మొత్తం భూములు తీసుకుంటున్నారనే ఒక ఆందోళన ప్రభుత్వం రైతుల్లో నెలకొని ఉంది. దీనిపైన అటు అధికారుల నుంచి వెళ్ళి స్పష్టత రాకపోవడంతో మిగతా పట్టా ఉన్న భూములకు సంబంధించిన రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎంత నష్టపరిహారం ఇస్తాం, తమ నుంచి ఎంత భూమి తీసుకుంటున్నారు, నష్టపరిహారం ఇస్తే ఎప్పటిలోగా ఇస్తారు, ఇలాంటి ఏవి కూడా సాంకేతికపరమైన అంశాల విషయంలో రైతులకు ఒక స్పష్టమైన హామీ రావట్లేదు. కాబట్టే ఈ నిరసన చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి ఇదే ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతానికైతే దాదాపుగా ఫెన్సింగ్ వేసే ప్రక్రియ
పూర్తిగా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే చాలా వరకు కూడా రైతులు సంబంధించి ఇక్కడ కూరగాయలు కానీ అలాగే పూల తోటలు ఇక్కడ పెంచుతున్నారు. గత 9 రోజుల నుంచి కూడా మేము నిద్రాహారాలు మాని ఇక్కడ నిరసన చేస్తున్నాం. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. చాలా వరకు కూడా రాష్ట్రంలో చాలామంది పట్టాలు లేకున్నప్పటికీ వ్యవసాయం చేసుకుంటున్నారు. అదేవిధంగా తాము కూడా చేసుకుంటున్నాం. కానీ ఎవరు కూడా ఈ విధంగా భూములు లాక్కోలేదు. ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందనే ఒక ఆందోళన వాళ్ళ నుంచి వ్యక్తమవుతోంది. అధికారులు మాత్రం మేడతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఇది సంబంధించి రైతులు దీనిపైన కొంత క్లారిటీ రావాలని కోరుతున్నారు. ప్రస్తుతం రైతులు చాలామంది మనకు అక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళందరితో ఒక్కొక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటికే చాలామంది ఇక్కడి నుంచి ఎవరైతే బయటకు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా బయట ఉంచుతున్నారు. ఈ ఊరికి సంబంధించిన వాళ్ళందరి ఎవరైనా బయటికి వెళ్తే తిరిగి లోపల రాకుండా కొంచెం రిస్ట్రిక్షన్ అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. బయటకు సంబంధించిన రాజకీయ నేతలు కూడా ఎవరు కూడా ఇక్కడికి రాకుండా పోలీసులు మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాసేపట్లో వీరిని కూడా లిఫ్ట్ చేస్తారనే ఒక సమాచారం అయితే అందుతూ ఉంది. అమ్మ చెప్పండి, మీకెంత ఉంది భూమి ఇక్కడ? మాకెంత ఉండాలి సార్? మాకున్న ఎకరెకర ఉంది, మాకు ఎకరెకర ఉంది. మాకు ఇక్కడ సంబంధించి అధికారులు ఏమో పట్టా భూమి కాదని చెప్తున్నారు. పట్టాలు ఉన్నాయి ఇక్కడ? ఇన్ని ఎండ సంది ఎందుకు కూర్చున్న పెట్టిరు? మాకు అప్పుడే గుంజుకొని ఎలా కొట్టవచ్చు కదా. ఇన్ని రోజులు కూర్చున్నాంగా మేము. ఇప్పుడు లేదు మీ పట్టా, లాన్ పట్టా, మీరు వెళ్ళిపోరంటే మేము ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు ఎట్లా బతకాలి? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.